కానీ చెప్పు మళ్ళా భరతమాత ముద్దు బిడ్డగా మన ముగ్గురు కలిసి వాడిని పెట్టుకున్నాం. అందుకే వాడి పేరు భరత్. డియర్ బ్రదర్స్, ఈ అత్యవసర సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామో మీ అందరికీ తెలుసు. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఎన్నడూ లేని విధంగా వ్యతిరేకంగా మొండిగా కుల మత భేదాలను మరిచి ప్రజలంతా ఐక్యమవుతున్నారు. ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. భరత్పుత్రులు అనే సంఘాలను స్థాపించి దేశభక్తిని అనువనువున నూరిపోస్తున్నారు. దేశమంతా ఇదే పరిస్థితి. ఇంతమందిని ఎదిరించడానికి విడగొట్టడానికి మన ఆయుధ బలం ఆర్థిక బలం కూడా పనికి రాకుండా పోతున్నాయి. ये सिचुएशन को देख के बहुत गुस्सा है भाई. अभी क्या करना सोचना पड़ेगा. మా స్టేట్ లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ బాయ్. ఏం చేయాలో అర్థమైతలేదు. ఇప్పుడే భర్తపుత్రుల సంఘాలు స్థాపిస్తున్నారు బాయ్. యువకులు మనకు అందేలా లేదు బాయ్. ఏం చేయాలో అర్థమైతలేదు. बहुत परेशान है भाई. अभी क्या करना सोचना पड़ेगा. నోరు పోయేలా ఈడే ఇటువంటి అమాయకుల దగ్గర నీ ఆటలు నీ నాటకాలు. వీళ్ళ మాటలు నమ్మకండి. వీళ్ళు దేశద్రోహులు. మనల్ని రెచ్చగొట్టి మన దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఇటువంటి విప్పులన్నీ నెత్తివేసుకొని జీవితాన్ని నాశనం చేసుకున్న మీ భారత్ని పెంచిన తొండలో మా మాట మీ అందరి మనసు మార్చమన్నదే మా వాడి చివరి కోరిక. ఈ మార్గంలో చట్టాన్ని గౌరవించండి. మీకోసం ఎదురు చూసే మీ వారిని మీరు కాబట్టి విదేశీ రాజకీయ రాబందులది వ్యూహం. భారతపు ఆజ్ఞలతో మీ జననం మీ మరణం. విదేశీ రాజకీయ రాబందులది వ్యూహం. భారతపు ఆజ్ఞలతో మీ జననం మీ మరణం. ఈ వయసున దిగ్గవలని మీ అందరి నడుగుతా. ఇంకా చాలు. ఇన్నుంచటం చాలా ప్రమాదం. కమాన్ అటాక్. మన హీరోయిన్ మన టెక్నీషియన్స్ మన యాక్టర్స్ అందరూ కలిసి ఇంత అద్భుతమైన సినిమా తీయటం అనేది మనందరికి కూడా గర్వకారణంగా ఫీల్ అవుతాం. గుప్తా గారిని, హరికృష్ణ గారిని,
చంద్రరావు గారిని, రవి గారిని వేదికపైకి మెమెంటో స్వీకరించాల్సిన కోరుతున్నాం. వేదికపైకి వచ్చి సార్ చేతుల మీదుగా ప్లీజ్. వీళ్ళంతా కూడా చిత్ర యూనిట్ గుప్తా గారు, హరికృష్ణ గారు, చంద్రరావు గారు అండ్ రవి గారు తొందరగా. వెల్కమ్ సార్, ప్లీజ్. అద్భుతమైన సినిమాని అందించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలండి. వీళ్ళంతా సామాన్యులుగా కనపడే అసామాన్యులండి. వీళ్ళంతా కూడా చరిత్రకారులు. లేక ఎంఆర్ఆర్ గారు అన్నట్లుగా ఒక మారుమూల ప్రాంతంలో ఇటువంటి నిర్మాణం జరుగుతుందా అనేది ఒక ఆశ్చర్యం. కానీ ఆశ్చర్యం ఈరోజు నిజమైంది. ది డ్రీమ్ హ్యాస్ బికమ్ రియాలిటీ. దానికి కారణం టీవీఆర్ గారి యొక్క రచన, దర్శకత్వం మరియు మై డ్రీమ్ యొక్క అద్భుతమైన క్రియేషన్. మా హీరోయిన్ వద్దాం. Thank you very much, sir. Thank you for your participation, blessings, wishes, appreciation for everything. Thank you, sir. We'll hope the cooperation will be for further film also, sir. Thank you, sir. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇందాక సాంగ్ చూస్తాం కదా, ఆ సాంగ్ కి మనకి మ్యూజిక్ అందజేసిన వారు చంద్రలేఖ గారు అండ్ అదేవిధంగా లిరిక్స్ రాసింది ఎవరో తెలుసా? మన టీవీఆర్ గారండి. సో మన చక్కటి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అదేవిధంగా మన లిరిక్స్ అందజేసిన టీవీఆర్ గారు, వారిద్దరికి అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సో వాళ్ళు కూడా మన లోకల్